నిజంగా చెప్పండి. మీరు చదువుతున్నారా? లేక చదువుతున్నట్టు నటిస్తున్నారా? బుక్ ఓపెన్ చేసి కూర్చుంటావు. కానీ మైండ్ మాత్రం ఫోన్‌లో ఉంటుంది. ఒక నోటిఫికేషన్ వస్తే చాలు కాన్సంట్రేషన్ పూర్తిగా పోతుంది. ఇది నీకు కూడా జరుగుతుందా? అయితే ఈ వీడియో నీకోసమే. మనలో చాలామంది ఒక డేంజరస్ జోన్‌లో ఉన్నాం. మనకు తెలియకుండానే మన ఫ్యూచర్‌ని మనమే స్లోగా డిస్ట్రాయ్ చేసుకున్నాం. మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్, నైట్ పడుకునే వరకు ఫోన్, రీల్స్, యూట్యూబ్, చాటింగ్, స్క్రోలింగ్. ఇవి చిన్న హ్యాబిట్స్ అనిపిస్తాయి, కానీ ఇవే నీ లైఫ్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఫోన్ యూజ్ చేస్తున్నావా, లేక ఫోన్ నిన్ను యూజ్ చేస్తుందా? ఇది జోక్ కాదు, ఇది రియాలిటీ. చాలామంది స్టూడెంట్స్ ఒక ఇల్యూషన్లో ఉంటారు. ఎగ్జామ్ దగ్గరికి వస్తే చదువుతా, కానీ నిజమేమిటంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తే టెన్షన్ వస్తుంది, ఫోకస్ కాదు. అప్పుడు ఓవర్ నైట్ చదివి మార్క్స్ తీసుకోవచ్చు, కానీ లైఫ్ బిల్డ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న హ్యాబిట్స్ 5 years తర్వాత నీ లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. ఇక్కడ ఒక స్మాల్ పాజ్ తీసుకొని ఆన్సర్ చెప్పు. నువ్వు డైలీ ఎంత టైం ఫోన్లో స్పెండ్ చేస్తున్నావు? అదే టైం చదివితే నీ లైఫ్ ఎలా మారుతుందో ఊహించావా? చాలామంది ఒక డేంజరస్ ట్రాప్లో పడిపోతున్నారు. కంపారిజన్. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు సక్సెస్ చూపిస్తారు, మనకి మాత్రం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు మనం 2 పనులు చేస్తాం, స్క్రోల్ చేస్తాం లేదా స్కిప్ చేస్తాం, కానీ చేంజ్ అవ్వము. ఇక్కడ ఒక ట్రూత్ చెప్తా, నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే నీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి. నీ పేరెంట్స్ నిన్ను నమ్ముతున్నారు, వాళ్ళు నీ ఫ్యూచర్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. కానీ నువ్వు ఒక్కరోజు కూడా సీరియస్లీ వర్క్ చేయకపోతే నువ్వు వాళ్ళను కాదు, నిన్నే చీట్ చేస్తున్నావు. ఈ మాట కాస్త పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ ఇది ట్రూత్. నువ్వు లేజీ కాదు, నువ్వు డిస్ట్రాక్టెడ్. ఇది డిఫరెన్స్. లేజీ పర్సన్ ట్రై కూడా చేయడు, కానీ నువ్వు ట్రై చేయాలనుకుంటున్నావు, కానీ డిస్ట్రాక్షన్స్ అలో చేయడం వల్ల ఫెయిల్ అవుతున్నావు. ఇక్కడ ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది, 1 hour రూల్. రోజుకు 1 గంట ఫోన్ లేకుండా ప్యూర్ ఫోకస్తో చదువు. మొదట కష్టం అనిపిస్తుంది, మైండ్ రెస్ట్లెస్గా ఉంటుంది, కానీ 7 days తర్వాత చేంజ్ కనిపిస్తుంది. నీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది డిసిప్లిన్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే నువ్వు ఆల్రెడీ 90% పీపుల్ కంటే బెటర్. ఒక లైక్ కొట్టు మరియు సబ్స్క్రైబ్ అవ్వు. ఇప్పుడు ఒక రియల్ సిచ్యువేషన్ చెప్తా. ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్యానిక్ అవుతావు. ఇంకా టైం ఉంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ టైం ఉన్నప్పుడు యూజ్ చేయలేదు. ఇది సైకిల్. ఇది బ్రేక్ చేయాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఇంకో పవర్ఫుల్ పాయింట్, నీ సర్కిల్. నీ ఫ్రెండ్స్ సీరియస్గా ఉన్నారా లేక టైం పాస్ చేస్తున్నారా? ఎందుకంటే నీ ఫ్యూచర్ నీ సర్కిల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. చివరిగా ఒక మాట గుర్తుంచుకో, టైం ఉన్నప్పుడు యూజ్ చేయకపోతే ఒకరోజు రిగ్రెట్ తప్పదు. డిస్ట్రాయ్ చేయడం ఈజీ, బిల్డ్ చేయడం హార్డ్, కానీ హార్డ్ వే చూస్ చేసిన వాళ్ళే లైఫ్లో విన్ అవుతారు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు, నువ్వు చదువుతున్నావా లేక ఫ్యూచర్ని నాశనం చేసుకుంటున్నావా? కామెంట్స్లో ఇలా రాయి, ఐ విల్ చేంజ్.